హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు డైరీస్. ఇది వచ్చి అమ్మ వాళ్ళు వచ్చిన డేటు. అండ్ ఈ వీడియోలో మీకు నా కాలేజ్ లైఫ్లో నేను ఫేస్ చేసిన ఒక హారిబుల్ డేస్ అండ్ ఒక ఇంపార్టెంట్ పర్సన్ని మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. ఇంపార్టెంట్ పర్సన్ ఇంట్రడ్యూస్ చేస్తానంటే గ్రూప్ రైషన్కి వచ్చారు, నేను చూపిస్తాను వాళ్ళని మీకు. ఏంటి ఆ హారిబుల్ డేస్ అనేది కూడా బిఫోర్ వాళ్ళు కనిపించినప్పుడు మీకు చెప్తాను నేను. అంటే మేబీ అందరూ అమ్మాయిలు అన్న తర్వాత అందరూ ఇలాంటి సిచ్యువేషన్స్ మోస్ట్లీ ఫేస్ చేసి ఉంటారేమో అనిపిస్తూ ఉంటుంది నాకు. నేను 6:30కే లేచాను అనమాట. అమ్మ వాళ్ళు ఉన్నప్పుడు మోస్ట్లీ త్వరగా లేయడానికే ట్రై చేస్తాను. ఎందుకంటే వాళ్ళ టైమింగ్స్ మనం టైమింగ్స్ వేరుగా ఉన్నాయి అనుకోండి, ఇంకా మనం ఏం స్పెండ్ చేసినట్టు ఉంటుంది. కొంచెం కష్టపడినా వాళ్ళు ఉండేది 2-3 రోజులే కదా. సో అందుకని 6:30కే లేచి నైట్ కూడా త్వరగా పడుకున్నాయి. ఎందుకంటే ఇప్పుడు తమ్ముడు ఉన్నాడు, అమ్మ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు త్వరగా పడుకోవాలి అంటే నేను మిషన్ కుడుతూ ఇలా డిస్టర్బ్ చేస్తే వాళ్ళు పడుకోలేరు కదా. సో ఏం చేశానంటే నేను స్టిచ్చింగ్ అనేది స్టాప్ చేసి హాల్లోనే తమ్ముడు నాన్న ఏమో సోఫా మీద పడుకున్నారు, అమ్మ పిన్ని శాన్వి అండ్ హేమాన్ష్ ఏమో అక్కడ పడుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ శాన్వి ఇక్కడికి వచ్చింది. మేము బెడ్రూమ్లోనే పడుకుంటాము, ఎందుకంటే పిల్లలు ఇద్దరు ఉంటారు కదా, ఇద్దరిని పడుకోబెట్టుకోవాలి కాబట్టి బెడ్ ఇద్దరు పడుకునే కంటే కూడా 4 పడుకుంటే ప్లేస్ సేవ్ అవుతుంది. హేమాన్ష్ అమ్మ వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పి నేను కూడా ఇక్కడే పడుకుంటా అన్నాడు, ఇంకా అక్కడే పడుకున్నారు. అమ్మ పిన్ని హేమాన్ష్ కింద పడుకున్నారు, శాన్వి ఫస్ట్ కింద పడుకుంటా మీ దగ్గర పడుకుంటా అని చెప్పింది. బట్ వాళ్ళు పాపం చాలా టైర్డ్ అయిపోయి ఉన్నారు కదా, త్వరగా పడుకున్నారనమాట. అండ్ ముందు వీడియోలో మీకు చూస్తుంటే మేము బయటికి వెళ్ళాము ఆ రోజు. సో బయటికి వెళ్ళాం కదా, చాలా టైర్డ్ అయిపోయారు, అసలు నిద్ర లేదు పాపం, జర్నీ కదా. అందుకని చెప్పి వాళ్ళ ముందే నిద్రపోయేసరికి ఇంకా శాన్వికి ఏం తోయలేదు, ఇంకొచ్చేసింది మళ్ళీ బెడ్రూమ్లోకి. ఇంకా 4 అక్కడ పడుకున్నాం, వాళ్ళు 3 నిద్రపోతూనే ఉన్నారు. నేనైతే వచ్చా 6:30కి, ఎందుకంటే చాలా స్టిచ్చింగ్ చేయాల్సినవి ఉన్నాయి, చాలా కటింగ్ చేయాల్సినవి ఉన్నాయి. ఇది సండే రోజు వ్లాగ్ అనమాట. సండే నైటే గృహ ప్రవేశం, అంటే సండే నైట్కి మనం వెళ్తాం, మండే రోజు ఫంక్షన్. అంటే మండే 4కే లేండి, బట్ నైట్ నుంచే మనం చేసుకుంటాం కదా, కుడుములు ఇవన్నీ చేసుకుంటాం కదా, అవన్నీ సండే రోజే చేస్తాము, నైట్ నుంచే స్టార్ట్ అవుతాయి అనమాట. అంటే ఇక్కడ గోల దేని గురించో మీకు ఏమైనా అర్థమైందా? పెళ్ళిళ్ళ గురించి అనమాట. అమ్మాయికి అబ్బాయికి ఉన్న ఏజ్ గ్యాప్ ఎంత ఉండాలి? జనన్నకిను వాళ్ళ వైఫ్కి ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉందంటే 8 years 9 years అట్లా ఉంటుంది. 9 years వరకు కూడా ఉంది. అది చిన్నపిల్లని చేసుకున్నావు అని వీళ్ళు ఏడిపిస్తూ ఉంటారనమాట. ఇప్పుడు వికాస్కి కూడా కొంచెం ఏజ్ గ్యాప్ ఉందనమాట. నేను అప్పుడు చేసుకున్నోడనే, నేను 10 సంవత్సరాల క్రితం చేసుకున్న వాళ్ళకే మీరు అంత కామెంట్ చేస్తే, నువ్వు ఇప్పుడు ఈ జనరేషన్లో చేసుకుంటూ ఏజ్ గ్యాప్తో చేసుకుంటావా నువ్వు అని చెప్పి అంటుంటే, ఇంకా అమ్మ నువ్వు నిన్నే కదా ఫాలో అయ్యేది అని చెప్తా ఉంది. వీడు ఎన్నిసార్లు నన్ను టార్చర్ పెట్టాడు, వీడు ఇప్పుడు ఎట్లా పెళ్లి చేసుకుంటాడు అసలు చిన్నపిల్లని పట్టుకొని అంట. అదే ఏజ్ గ్యాప్ అనమాట. ఒక 5-6 years అంత ఉండొద్దు కదా, మామూలుగా ఎట్లా ఉండాలి ఈ జనరేషన్లో 1 year 2 years ఉండాలి కదా, 5-6 years ఉండొద్దు కదా అంటాడు జనన్న. అదే అన్నమాట ఇక్కడ డిస్కషను. ఇప్పుడు జనన్న అని ఎవరంటున్నా అంటే వైట్ షర్ట్. నేను ఒక ఇంపార్టెంట్ పర్సన్ని మీకు ఇంట్రడ్యూస్ చేస్తా అని చెప్పాను కదా, జనన్న. ఎందుకంటే మేము మా లైఫ్లో నేను ఆ కాలేజ్ ఇన్సిడెంట్ అని చెప్పాను కదా, యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ నుండి కూడా మా రిలేటివ్స్ అంటే రిలేటివ్సే, బట్ తాత చనిపోయే ముందు జనన్నకి చెప్పాడనమాట, కొంచెం చూస్తుండు, మనం ఊరికే వెళ్ళలేం కదా కాలేజీలో జాయిన్ చేశాక నన్ను. అయితే ఏమైందంటే నేను లైఫ్లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి అంటారు కదా, మేము ఎప్పుడు అప్గానే ఉన్నట్టే అనిపించేది మాకు. ఎందుకంటే ఏ కష్టము మాకు తెలియకుండా పెంచుకున్నారు అమ్మ నాన్న అయితే, మీ అమ్మమ్మ తాత వాళ్ళైతే, పిన్నయ్య వాళ్ళైతే, ఏదైనా కూడా. ఎందుకంటే పిన్నికి పిల్లలు లేరు, పెద్ద పిన్నికి పిల్లలు లేరు, చిన్న పిన్నికి కూడా అప్పటికి పూజీ లేదనమాట. పూజీ చాలా లేట్ బాను. సో పూజీ కూడా లేదు. మేము 3 ఇళ్ళ మీద మేము 3 పిల్లల్ని చాలా మంచిగా చూసుకున్నారు. మాకు అసలు ఏ కష్టం కూడా తెలీదు. కష్టం ఏదన్నా ఉంటే వాళ్ళే పడ్డారు, అమ్మ వాళ్ళే. అయితే ఏమైందంటే ఇంకా ఈ చదువు గురించి ఇవన్నీ కూడా తాతే చూసుకునేవాళ్ళు. తాత ఏంటంటే మండలం ప్రెసిడెంట్గా వర్క్ చేసేవాళ్ళు అనమాట, పార్టీ తరపున, టీడీపీ అనమాట మేము. అయితే అలాగా వర్క్ చేసేవాళ్ళు.
సో ఈ చదువుల గురించి ఏమైనా ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీసుల తో తిరగాలి కదా, అలాంటి వాటి అన్నిటి గురించి కూడా తాతకే తెలుసు, అమ్మ నాన్నకి ఏం తెలియదు అప్పటికి. నాకైతే అసలు కంప్లీట్గా జీరో నాలెడ్జ్. డిగ్రీ చదువుతున్నా సరే నాకంటూ అసలు ఏం తెలిసేది కాదనమాట తాత చనిపోయేంత వరకు కూడా. నేను ఇప్పుడు చాలా ఇండిపెండెంట్గా స్ట్రాంగ్ ఉమెన్ లాగా కనిపిస్తా కదా మీకు. అసలు నేను ఎలా అంటే 10 మంది చాటున ఉండే ఒక అమ్మాయి అనమాట. ఒక చిన్న పిల్లలాగే ఉండేదాన్ని. డిగ్రీ చదువుతున్నా సరే చాలా చిన్నపిల్ల, నేను చాలా చిన్న కిడ్నీ అన్నట్టే బిహేవ్ చేసేదాన్ని. నేనేం పట్టించుకునేదాన్ని కాదు. చదవడం, ఎగ్జామ్స్ రాయడం, మార్కులు తెచ్చుకోవడం, అమ్మ వాళ్ళతో ఇంటికి వెళ్ళడం, అమ్మ వాళ్ళతో రావడం, అంతవరకే తాతయ్య చూసుకునేవాడు మొత్తం. బట్ సడన్గా లివర్ ఇష్యూ వల్ల తాతయ్య చనిపోయారు. తాతయ్య చనిపోయేటప్పుడు పెద్ద ఏజ్ ఏం కాదు, జస్ట్ 60 ఎంట్రన్స్ అనమాట. చెప్పాలంటే ఇప్పుడు మన నాన్న వాళ్ళు ఏ ఏజ్ అయితే ఉంటారో మా తాత కూడా అప్పుడు ఆ ఏజ్లోనే ఉన్నారు. కాకపోతే అమ్మ వాళ్ళకి అప్పుడు త్వరగా పెళ్ళిళ్ళు అవ్వడం వల్ల మనం కొంచెం త్వరగా పుట్టడం వల్ల అలా ఉన్నాం అంతే. పెద్ద ఏజ్ ఏం లేదు. ఇప్పుడు 80 ఇయర్స్, పల్లెటూరులో అయితే ఇంకా 80-90 ఇయర్స్ వరకు కూడా మంచిగా బ్రతుకుతున్నారు కదా అందరూ. బట్ 60 ఇయర్స్కి సడన్గా లివర్ ప్రాబ్లం రావడం వల్ల చనిపోయారనమాట. సో అలా చనిపోయిన తర్వాత అప్పుడు తెలిసింది అప్ సైడ్ డౌన్ అంటే ఎలా ఉంటుంది అనేది. నిజంగా అప్పుడే తెలిసింది. అసలు ఏం తెలియదు లైఫ్లో, ఇంకా అసలు ముందుకెళ్ళగలమా మనం అంటే ఇంకేంటి అని అలాంటి సిచ్యువేషన్స్లో వచ్చాడనమాట జనన్న. నిజంగా ఈరోజు మేము ఈచ్ అదర్ ఏ హెల్ప్ చేసుకోలేకపోవచ్చు. ఎందుకంటే అన్నకు పెళ్ళి అయిపోయింది, మాకు పెళ్ళిళ్ళు అయిపోయినాయి, అందరికీ మేము పెద్దోళ్ళం అయిపోయాం, అన్న పెద్దోడు అయిపోయాడు, రెస్పాన్సిబిలిటీస్, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువైపోయాయి. బట్ మాకంటూ వికాస్ అప్పుడు చాలా చిన్నోడు, ఇప్పుడు ఇట్లా ఉన్నాడు. కానీ ఇప్పుడు చూడండి, ఒక 15 ఇయర్స్ బ్యాక్ అంటే వాడు చాలా చిన్నోడు. అప్పుడు 10th ఏమో చదువుతున్నాడు. తాత చనిపోయేటప్పుడు 10th 9th చదువుతున్నాడు అంతే. ఏం తెలియదు. వాడు మా ఇద్దరు తర్వాత వాడు కదా, వాడికి అసలు ఏం తెలియదు, చిన్నపిల్లోడు. సో మాకంటూ ఒక జెంట్ అవసరం. నాన్నకైతే బైక్ కానీ అట్లా ఏం రాదనమాట అప్పుడు. ఇప్పుడు నేర్చుకున్నాడు నాన్న, ఈ ఏజ్లో ఇప్పుడు నేర్చుకున్నాడు. ఒక 1 ఇయర్ బ్యాక్, 2 ఇయర్స్ బ్యాక్ నేర్చుకున్నాడు. అండ్ ఎక్సెల్ కూడా తీసుకున్నాడు. ఇప్పుడు అసలు ఇబ్బంది లేదు. ఎందుకంటే నా పెళ్ళయిన తర్వాత అసలు ఏ ఇబ్బంది లేకుండా పోయింది. ఎందుకంటే మాది పక్కనే కదా, రాళ్ళపాడు పక్కనే కదా కందుకూరు. సో పక్కనే అయితే ఇప్పుడు ఏది కావాలన్నా కూడా టౌన్కే వస్తారు కాబట్టి, మాది టౌనే కాబట్టి మొత్తం కూడా ఈయనే చూసుకునేవాడు. ఈయన ఉండడం వల్ల చాలా బ్లెస్ అయ్యింది. ఎందుకంటే లత, వికాస్ ఇద్దరు చిన్నపిల్లలు కదా. సో వాళ్ళకంటూ ఉండే అవసరాలు తిరిగి చేయాలంటే ఇప్పుడు ఊరికే ఎవరినైనా సరే ఇబ్బంది పెట్టాలి అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. కానీ ఇబ్బంది అనుకోకుండా పాపం తిరిగి చేశాడు. చిన్న చిన్న అవసరాలు ఏమైనా ఉన్నా మాకు జనన్న మాత్రం. అయితే కాలేజ్లో జరిగిన ఇష్యూ చెప్తా అని చెప్పా కదా. ఒక లెక్చరర్ అనమాట, సబ్జెక్ట్ నేమ్ చెప్పను కానీ, ఒక లెక్చరర్ ఒక పెద్ద డ్రామా నడిపించారు. పెద్ద డ్రామా అంటే ఒక అక్క వచ్చింది నా దగ్గరికి. ఒక అక్క వచ్చిన తర్వాత, అరే నేను మీ ఊరేరా, మీ క్యాస్టేరా అంటూ వచ్చింది సడన్గా. అసలు నేను నిజంగా నాకు ఇప్పుడు ఆలోచిస్తుంటే అనిపిస్తుంది, నేను ఎలా అలా నమ్మేశాను వితౌట్ లాజిక్. నేను అంత తిక్కలదాన్ని కాదు కదా అని అనిపిస్తుంది. ఇప్పుడు అనిపిస్తుంది నాకు. వచ్చింది అంటే నాకు ఏదో ఎవరో చెప్పారు ఇట్లా అని. అరే మాకు తెలిసిన, అంటే జేబీ కాలేజ్లోనే నేను చదివింది, కావలి జేబీ కాలేజ్ అనమాట, కావలిలో. సో మా సీనియర్ తను, అంటే కానీ చదువుకోవట్లేదు, అప్పుడు చదువుకోవట్లేదు, ఆల్రెడీ పాస్డ్ అవుట్ అయిపోయి వెళ్ళిపోయారనమాట. బట్ సడన్గా వచ్చారు, కాల్స్లో మాట్లాడుతూ ఉండేవాళ్ళు. ఫోన్స్ మామూలుగా మాకైతే ఫోన్స్ ఎలా ఉండదు, బట్ సీక్రెట్గా ఉండేవి, రూమ్లో ఒకళ్ళకి ఉండేవి. ఎందుకంటే ఇలాగా లవర్స్ ఉంటారు కదా, వాళ్ళు మెయింటైన్ చేసుకునే వాళ్ళు చిన్న చిన్న కీప్యాడ్ ఫోన్స్. అలాగా అప్పుడప్పుడు వాళ్ళకి కాల్ చేసి నాకు ఇవ్వమనేది, మాట్లాడుతుండేది. మాటల్లో మాట ఏదో అన్నీ అమ్మ వాళ్ళ గురించి అన్నీ మాట్లాడేటప్పుడు ఆ లెక్చరర్ గురించి మధ్యలో తీసుకొచ్చేది. నేను పెద్దగా అంటే మామూలుగా ఒక లెక్చరర్ అంటే జనరల్గా అందరి గురించి మాట్లాడుకుంటాం కదా, ఆ సార్ అలా చేస్తారు, ఈ మేడం ఇలా చేస్తారు, అలాగే చేస్తుండే వాళ్ళవి. బట్ నేను పెళ్లి చేసుకుంటారంట అని చెప్పి మాట్లాడారు. నేనైతే అసలు నాకు నిజంగా అంటే ఇప్పుడు చేసుకుంటున్నారేమో లెక్చరర్స్ అంటే టీచర్స్ పిల్లలు చేసుకుంటున్నారేమో. నాకైతే అలాంటి రిలేషన్ చాలా బూత్ లాగా అనిపిస్తుంది నిజం చెప్పాలంటే. ఇప్పుడు మనకి లెక్చరర్ లేదా టీచర్స్ అంటే ఒక మంచి గురువులాగా, ఒక దైవం లాగా భావిస్తాం కదా మనము. అలాంటి మాట ఒకటి వినగానే నాకు అసలు అంటే నిజంగానే ఆ థాట్స్ అసలు నాకు లేవు. వాళ్ళ మీద అని కాదు, ఎవరి మీదైనా కూడా కంప్లీట్ అరేంజ్డ్ మ్యారేజ్ టైప్ నేను. అమ్మ వాళ్ళు ఏ చెప్తే అది అన్నట్టు. ఇంకా సడన్గా అలాంటి ఒక చండాలం వినంగానే నాకు అసలు ఆగలేదు కోపం. నేను ఇంకా చాలా సీరియస్ అయ్యాను. ఏం మాట్లాడుతున్నా, కడుపుకి అన్నమే తింటున్నారా, అసలు ఏంటి ఇది అంటే. ఇంకా వాళ్ళు కూడా చాలా అంటే, నువ్వు నిజంగా ఇలా మాట్లాడతావా, నువ్వేంటి ఇంత ర్యాష్గా మాట్లాడుతున్నా అంటే, ర్యాష్
ర్యాష్గా మాట్లాడుతా. ఇప్పుడు సింపుల్గా ఉంటే సింపుల్గానే ఉంటా, ఇలాంటి వర్డ్స్ రావు అంటే నాకు కాల్ చేయమను, నాకు కాల్ చేయండి, నాకు కాల్ చేయండి అని వేరే వాళ్ళకు ఉంటుంది కదా, నాకు కాల్ చేస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానని ఆ లెక్చరర్ చెప్పారనమాట. ఇప్పుడు తెలియనప్పుడైనా లెక్చరర్స్కి ఎవరికి కాల్ చేయం, బట్ స్టిల్ ఇంత తెలిసిన తర్వాత నేను ఎందుకు కాల్ చేస్తాను. నేను అప్పుడు మా జనన్న చెప్పాను అనమాట, అన్న ఇలా జరిగింది. అమ్మ వాళ్ళకి చెప్పే ధైర్యం లేదు అప్పుడు. ఎందుకు ధైర్యం లేదంటే అమ్మ వాళ్ళు నన్ను ఏదన్నా అంటారని కాదు, వాళ్ళు ఇంకే ఏం ఉండదన్నమాట, ఇదే పెట్టుకుంటారు మనసులో. ఎలా ఉందో పిల్ల, అక్కడ హాస్టల్లో ఉంటాం కదా మనం, డే స్కాలర్ కాదు కదా, సో ఎలా ఉందో అసలు అక్కడ ఏం జరుగుతుంది ఇదే టెన్షన్లో ఉంటారు. అందులో మా అమ్మ వాళ్ళు చాలా సెన్సిటివ్ ఇలాంటి వాటిలో. నేనే కొంచెం దీన్ని ఇంతటితో క్లోజ్ చేద్దాం, సైలెంట్గా క్లోజ్ చేద్దాం అనిపించింది. అన్న చెప్పన్న ఇట్లా అన్నారన్న అంటే ఇంకా ఆ నెంబర్ తీసుకొని మా అన్న కాల్ చేశారనమాట. కాల్ చేసి సార్ మా చెల్లెల్ని ఏదో కాల్ చేయమన్నారంట కదా, మా చెల్లెలతో ఏం మాట్లాడతారులేండి, నాతో మాట్లాడండి, ఎందుకు కాల్ చేయమన్నారని చెప్పి చాలా డిగ్నిటీగా చాలా హై లెవెల్లో ఎలా అయితే మాట్లాడాలో అలా మాట్లాడాడు. ఎక్కువ మాట్లాడలేదు, ఎక్కువ తక్కువ మాట్లాడలేదు, చండాలంగా మాట్లాడారనమాట. ఏం చేస్తున్నారు, ఏంటి మాట్లాడి నాతో అంటే నేను మీ కాలేజ్కి వస్తాను, నాతోటి మాట్లాడండి అని చెప్తే ఆయన భయపడిపోయి ఆయనే వచ్చారంట అదే అన్న దగ్గరికి. నేను ఇంకా మాట్లాడి సార్ మీరు స్టూడెంట్స్లా చూడండి, చాలా పద్ధతిగా చెప్పాడంట, ఎప్పుడు ఇలాంటి అయితే రావద్దు అని చెప్పేసిన తర్వాత నిజంగా చెప్తున్నాను కదా, ఇది ఫస్ట్ ఇయర్లో జరిగింది, సెకండ్ ఇయర్ మొత్తం ఎవరికి తెలీదు. థర్డ్ ఇయర్ లాస్ట్లో నేను ఎవరికో అంటే ఒక 2-3 months ఉండే ముందు మా రూమ్మేట్కి ఒక పిల్లకి చెప్పాను అనమాట, ఇలా జరిగింది. ఆ రోజు నేను ఏదో చాలా లోగా ఉన్నా, నా బెస్ట్ ఫ్రెండ్ లేదు ఆ రోజు కాలేజ్లో. సరే రూమ్మేట్కి ఒకళ్ళకి చెప్పా, ఆ రోజు చాలా లోగా ఉన్నా. నేను ఎందుకు లోగా ఉన్నానంటే మళ్ళీ మాకు ఆయన రావడము నాకు అసలు నచ్చట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్నట్టు చెప్తే కాలేజ్ మొత్తం తెలిసిపోయింది థర్డ్ ఇయర్లో. ఇంకా చూడండి వాళ్ళ ఇంటికి వెళ్ళారంట, ఇంకా రూమర్స్ డిఫరెంట్ రూమర్స్, వాళ్ళ ఇంటికి వెళ్ళారంట, నోరు మూసుకొని వెళ్ళమన్నారంట, వాళ్ళ అమ్మోళ్ళని అడిగారంట, నోరు మూసుకొని వెళ్ళండి వాళ్ళ అమ్మోళ్ళు అని చెప్పారంట అని అసలు డిఫరెంట్ రూమర్స్. నన్ను చూడగానే వాళ్ళు చేసింది వాళ్ళనే అంట, అలా అడిగారంట అని చెప్పి ఇవన్నీ మాటలన్నమాట. అసలు నాకైతే ఎప్పుడెప్పుడు కాలేజ్ అయిపోతుందా, ఇది ఇంకొక ఇన్సిడెంట్ కూడా ఉంది, అది నార్మల్ క్లాస్మేట్స్. ఇంకా ఇలాంటి ఇన్సిడెంట్స్ అన్నీ అన్ననే మేనేజ్ చేశారు. అందుకే నా లైఫ్లో అన్న చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు. అప్పటి వరకు నా బిఫోర్ మ్యారేజ్ వరకు కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు అనిపిస్తుంది నాకు. ఆఫ్టర్ మ్యారేజ్ ఇలాంటి ఇష్యూస్ లేవా అంటే నిజంగా ఉంటాయి ఖచ్చితంగా, లేడీస్ అన్నాక ఇవన్నీ ఉంటాయి. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ ఏంటంటే హస్బెండ్ ఉంటారు కదా దిట్టంగా, సో మనకు అసలు ఏ భయం లేదు. అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ భయం కూడా చాలా తగ్గింది నాకు. ఎందుకంటే బిఫోర్ మ్యారేజ్ మనం వేరేలా ఉంటుంది మన థాట్, ఆఫ్టర్ మ్యారేజ్ ఏంటంటే మనం కొంచెం పెద్దోళ్ళం, సో మెచ్యూర్గా బిహేవ్ చేయొచ్చు. మనం అంటే స్టార్టింగ్లో కొంచెం భయమే ఉండేది. హరి వాళ్ళ ఫాదర్కి చాలా ఏమంటారు దాన్ని, ఒక అనుమానం లాగా ఉంటుంది అనమాట. నేను కొంచెం బాగుండేదాన్ని, ఇంకా ఓకే, బట్ ఈయన చాలా బాగుంటారు కాబట్టి నన్ను అసలు ఒక్క సింగిల్ టైం కూడా ఏదో అనుమానించినట్టు కానీ అలా ఎప్పుడూ ఉండదు. ఈవెన్ క్లాస్మేట్స్ కాల్ చేసిన ఆయన కూడా మాట్లాడతాడు. ఎప్పుడైనా నేను మామూలుగా ఎవరితో ఈ కాల్స్ చేసి మాట్లాడేంత ఉండదు కానీ బట్ అంతా మాట్లాడుతూ ఉంటారు. దట్ ఇలాంటి ఇన్సిడెంట్ మీ లైఫ్లో జరిగితే తప్పకుండా కామెంట్ చేయండి, మనం షేర్ చేసుకుందాం. నాకు ఎందుకో ఇన్ని డేస్ తర్వాత ఎందుకో చెప్పాలనిపించింది, నేమ్స్ వద్దులే కానీ మనసులో ఒక ఇదన్నమాట, ఎవరికి చెప్పలేదు నేను నిజం చెప్పాలంటే. ఇదంతా ఈ మ్యాటర్ అంతా ఎవరికి తెలీదు, హరికి తెలుసు, మా ఆయనకి తెలుసు. పెళ్ళయిన తర్వాత మా ఆయనకి చెప్పాను అనమాట ఇలా జరిగింది అని. ఇంకా అన్న వాళ్ళు వచ్చారు కదా, బగారా రైస్ చికెన్ కర్రీ చేస్తున్నా, రెండిట్లో చేశాను అనమాట చికెన్ కర్రీ. ఎందుకంటే 1.5 kilo తెచ్చారు, 1 kiloనే ఫ్రీగా ఉడుకుతుంది అనమాట ఒక బాండ్లీలో, సో అందుకని రెండిట్లో చేశాను. అండ్ మిగిలిన కిషోరు అండ్ ఈ ప్రసాద్ వీళ్ళు కూడా, ప్రసాద్ అంటే వికాస్ బ్లడ్ ఫ్రెండ్, చెప్పాను కదా చాలా మంచిగా ఉంటారు, నాకు అదే చాలా నచ్చుతుంది. అండ్ చాలా హెల్ప్ చేశారు, చాలా హెల్ప్ చేశారు. నేను ఎప్పటికీ మర్చిపోలేము కొన్ని సిచ్యువేషన్స్లో. ఏం చేయలేం మనం, నిజంగా చెప్పాలంటే మగపిల్లలు కావాలని ఎందుకు కోరుకుంటారంటే ఇలాంటి సిచ్యువేషన్స్కే. ఇప్పుడు తటక్కన మగపిల్లలు అనుకోండి టక్కన నుంచి ఉంటారు, అలాగా మనం కొన్నిట్లో
లైఫ్లో బ్యాక్ స్టెప్ వేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఈవెన్ నైటే ఉంది, ఏమైనా కావాలి అర్జెంటుగా, నేనైతే వెళ్ళలేను కదా. నేను చాలా ఇండిపెండెంట్గా స్ట్రాంగ్గా ఉన్నా ఇప్పటికి నేను కూడా వెళ్ళలేను. కంపల్సరీ మగవాళ్ళు కావాలి కదా, అందుకే మగ పిల్లలు కావాలని అనుకుంటారేమో అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. అంటే వాళ్ళ ఆలోచనలో కూడా తప్పలేదు. ఒక ఆడపిల్ల ఉన్నప్పుడు వాళ్ళకి సెక్యూరిటీగా అయినా సరే ఒక మగపిల్లడు ఉంటేనే బాగుంటుంది. బట్ ఓకే, పుట్టలేదు అంటే ఓకే, దానికి తగ్గట్టు ఇప్పుడు మగపిల్లలు లేరు అంటే అన్నదమ్ములు లేరు, ఫాదర్ ఉంటారు కదా, ఫాదరే చూసుకోవాలి, అలా ఉంటుంది. కటింగ్ చేస్తున్నారు, రచ్చ చూసారు కదా కింద ఉన్నది, అవన్నీ కటింగ్ చేయాలన్నమాట. చాలా ఉన్నాయి కటింగ్ చేసేవి. నేను లత గృహప్రవేశం ఇది ఈరోజే చెప్పాను కదా, సండే ఈరోజే అనమాట. సండే నైట్కే ఈ నైట్కే వెళ్ళాలి ఇంట్లోకి. మార్నింగ్ అన్న వాళ్ళు వచ్చారు, నెక్స్ట్ డే ఫంక్షన్ అనమాట. ఇంకా అందరిని పిలిచి ఫంక్షన్ చేస్తాం కదా అట్లాగా. సో బగారా రైస్ మా ఆయన లాస్ట్లో వచ్చిండు, ఇటు నేను మిక్సీ పట్టిస్తా, అదే గ్రేవీ కోసం అట్లాగా. టమాటా ఇవి క్యాషు అవి వేసుకుంటాం కదా, అవి అనమాట గ్రేవీ. నిజం చెప్పాలంటే చాలా ప్రెషర్ అనిపించింది, కానీ లతకి నేను అసలు ఏ హెల్ప్ చేయలేదండి. గృహప్రవేశం ఆ ఫంక్షన్కి వెళ్ళాను, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉన్నాను అంతే. అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ నేను అసలు లేను లత దగ్గర. కానీ లత కూడా చెప్పింది, ఎందుకు అక్క అమ్మోళ్ళు ఉన్నారు కదా, నేను డెకరేషన్ చేస్తానని ఏదో అంటేనే, ఎందుకు అక్క అమ్మోళ్ళు ఉన్నారు, ఇంతమంది ఏం చేస్తారు ఇక్కడ, నువ్వు కుట్టుకో, మళ్ళీ ఇబ్బంది అయిపోయిద్ది, నాకు కూడా కుదరదు, నీకేమైనా స్టిచ్ చేసి ఇవ్వాలన్నా కూడా నాకు కూడా కుదరదు, నా కస్టమర్సే చాలా ఉన్నాయి, వాళ్ళకే నేను కొంచెం సర్ది చెప్పుకుంటూ వస్తున్నాను అని చెప్పింది. బట్ అర్థం చేసుకునే వాళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్ కదా. నేను అక్కడ ఫోన్ మాట్లాడాను కదా, అక్కడ అదే చెప్తున్నా, లత పడుకో కాసేపు, రేపు వ్రతంలో కూర్చున్నా అంటే పిచ్చ నిద్ర వచ్చిందండి. నిజంగా అబద్ధం అంటారో నిజం అంటారో నాకు తెలియదు, కానీ అంటే మీరు ఏమనుకుంటారు నాకు తెలియదు, కానీ సత్యనారాయణ స్వామి వ్రతంలో కూర్చున్నామంటే చుక్కలే కనిపిస్తాయి నిజంగా. అక్కడ భక్తి ఏమో కానీ నిద్ర వస్తూనే ఉంటుంది. అది కాక ఎందుకు నిద్ర వస్తుంది అంటే, నార్మల్గా మార్నింగ్ లేచి రెడీ అయ్యి వ్రతంలో కూర్చుంటే నార్మల్గా ఉంటుంది. మనం నైట్ నుండి కంటిన్యూగా ఉండాలంటే, అది కాక ఇప్పుడు గృహప్రవేశం అంటే ఆ వర్క్స్ ఉంటాయి కదా, ప్రతిరోజు మిడ్ నైట్ వరకు మేల్కొని నిద్ర లేకుండా, పైగా ముందు రోజు అయితే ఇంకా గృహప్రవేశం రోజు అయితే ఇంకా కంప్లీట్గా నైట్ నిద్ర ఉండదు. ఇప్పుడు నైట్ మాదైతే 2:30కి ముహూర్తం, లత వాళ్ళదైతే 4కి ముహూర్తం. 2:30 అంటే ఇంకా మనం నైట్ ఇంకా నిద్రపోయేది ఏముండదు. లత వాళ్ళది 4 అంటే ఒక 10 నిమిషాల్లో 15 నిమిషాల్లో పడుకున్నారు పాపం అమ్మోళ్ళు, అంతకుమించి మళ్ళీ ఎక్కువసేపు ఏం పడుకోలేదు. అలా ఇంకా కంటిన్యూగా మేల్కోవడం వల్ల మేల్కున్న అటు ఇటు తిరుగుతుంటే చేయగలం, కానీ పని ఒక చోటే కూర్చొని పూజ చేస్తూ కథలు వింటూ ఉండాలంటే పిచ్చ నిద్ర వచ్చింది. నాకు కూడా లాస్ట్కి వచ్చేసరికి ఒకటే తూగొస్తా ఉండింది. ఇంకా పంతులు అయితే భలే ఏడిపించారు. ఇంకా 9 కథలు చెప్పమంటారా, 11 కథలు చెప్పమంటారు, మామూలుగా 5 చెప్తారు, అది నాకు కూడా తెలుసు. మమ్మల్ని అయితే భయపెట్టడానికి వద్దు స్వామి 5 చాలని మేము, ఇక నాకే నవ్వు వస్తుంది ఇప్పుడు తలుచుకుంటుంటే. బట్ చాలా బాగుంటుంది అయిపోయిన తర్వాత, అండ్ ఆ ఫీలింగే చాలా బాగుంటుంది. బట్ లత వాళ్ళ గృహప్రవేశంలో పెద్ద డిసప్పాయింటే జరిగింది కొంచెం. వీళ్ళు ఉంటారు కదా, హిజ్రా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చాలా న్యూసెన్స్ చేశారు అసలు. మాది వేరు, మాకు కూడా వచ్చారు, బట్ చాలా క్యాజువల్గానే అనిపించింది. బట్ లత వాళ్ళ గృహప్రవేశంలో అయితే లత వాళ్ళ ఫేస్ చూపిస్తాను మీకు, నెక్స్ట్ వీడియో అదే అప్లోడ్ చేస్తాను చూడండి. చాలా న్యూసెన్స్గానే అనిపించింది. అంటే ఎందుకులే ఇంకా చెప్పాలంటే ఒక రకమైన టార్చర్. ఇంకా అందరికీ కనెక్షన్స్ ఉంటున్నాయి, పోలీసులకి, పంతులకి, వాళ్ళకి సేమియాన్ అవి టెంట్ హౌస్ వాళ్ళకు ఉంటాయి కదా, వాళ్ళకి అందరికి కనెక్షన్స్ ఉంటాయంట. నేను షాక్ అసలు అవన్నీ తెలుసుకుంటుంటే. ఇంక ఈ రిమైనింగ్ అయితే కటింగ్ చేస్తున్నా, ఆ వీడియో మీకు నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తా. గృహప్రవేశంది కొంచెం స్టార్టింగ్లోనే డిసప్పాయింట్ అయింది, మిగతా అంతా బాగా ఓకే, బట్ అడుగు కూడా పెట్టనివ్వలేదు, అదే పెద్ద డిసప్పాయింట్ వాళ్ళు చేసింది. బట్ ఓకే, ఏం అనలేము, ఏం చేయలేము, అదే చెప్తున్నాం కదా, ఏమన్నా అన్నామంటే పెద్ద ఇష్యూ అవుతుంది మామూలుగా. కానీ అనకుండా ఎలా ఉండగలమండి, నిజం చెప్తున్నా. ఇప్పుడు మీరు గృహప్రవేశం చేసుకుంటున్నారు, సరే వచ్చారు, తలా ఒక 1000 రూపాయలు తీసుకోండి, ఒక 4 వచ్చారు, తలా ఒక 1000 రూపాయలు తీసుకోండి, పోనీ ఒక 2000 తీసుకోండి, అట్లా కాదంట 50,000 నుంచి స్టార్ట్ చేశారు, అట్లా ఉంటుంది. ఇంక నేను అది ఆ వీడియోలో డీటెయిల్గా చెప్తా ఏం జరిగిందనేది, చూపిస్తా కూడా మీకు ఏం జరిగిందనేది. ఇంకా కటింగ్ అయిపోయింది కదా, ఇంకా చిమ్ముతున్నాను, చిమ్మి క్లీన్ చేసి ఇంకా ఫుడ్ పెట్టేసా అన్న వాళ్ళకి. ఆ రోజు నేను చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే, సండే నైట్ కదా, అంటే మండే అర్లీ మార్నింగ్ కదా, సండే రోజు అన్న వాళ్ళు వచ్చారు కదా అని చెప్పి చికెన్ చేయడమే పెద్ద మిస్టేక్ పాయింట్ అక్కడ. ఏంటంటే ఇంకా చికెన్ తినేసారు కదా, చికెన్ తిని అన్నీ ముట్టుకుంటూ పనులేమో చేయలేరు కదా. ఇప్పుడు
టెంపుల్లోకి వెళ్ళాలి, అది ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు, వ్రతపీఠం అవన్నీ ముట్టుకోవాలంటే అవ్వదు కదా. వీళ్ళేమో స్నానాలు చేయలేదా చివరి వరకు. ఇంకా సరిగ్గా అర్జెంట్ అయినప్పటికీ లత ఒకటే సీరియస్ అయిపోయింది, నువ్వు ఈరోజు చికెన్ చేయకపోతే ఏం పోయిందంటే, వాళ్ళు వచ్చారు కదా మళ్ళీ బాగోదేమోనని చేశాను. పిన్ని చేయమనింది అనమాట. పిన్ని చేయమని చెప్పి, పిన్ని చికెన్ తిందు, నాన్ వెజ్ ఉన్న చోటు ఉండదు, అందుకని పిన్ని మమ్మల్ని చేయమని చెప్పి లత వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. అందుకే మీకు పిన్ని మార్నింగే కనిపించింది కానీ నైట్ కనిపించలేదు. ఇంకా మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా లేదు. అమ్మ మేమే ఉన్నాం అనమాట ఇక్కడ. ఇంకా అమ్మ కూడా వెళ్ళింది, ఎందుకంటే ఇంక అక్కడ ఏమైనా చిన్న చిన్న పనులు అక్కడే ఉంటాయి కదా. బట్ అక్కడ నాకేంటంటే కంప్లీట్గా అమ్మ వాళ్ళ మీద డిపెండెన్సీ ఉంటుంది. బట్ లతకు అలా కాదు, లత వాళ్ళ అత్త వాళ్ళు ఉంటారు. అండ్ ఇప్పుడు లత ఆడపడుచు ఉంటారు కదా, ఆడపడుచు అంటే సొంతంగా పండుకి అక్క లేరు కానీ పెదనాన్న కూతురు వచ్చారు, కుడుములు అవన్నీ వాళ్ళే చేస్తారు. బట్ నా విషయంలో అలా మొత్తం అమ్మ వాళ్ళే చేసుకోవాలి, కంప్లీట్ అమ్మ వాళ్ళ ఫ్యామిలీ మీద డిపెండెంట్. ఎందుకంటే ఆల్రెడీ చెప్పా కదా, హరికి ముందు నుంచే మదర్ లేరు, రీసెంట్గానే ఫాదర్ చనిపోయారు, వాళ్ళ అక్కోళ్ళు రారు. ఇంకా కొంచెం బిజీ, పెద్ద ఏంటంటే కొంచెం బిజీ, చిన్నాక అసలు ఇంకా పెద్ద ఇంట్రెస్టే ఉండదు. ఏంటో ఇంకా మనకి తెలియదు అవన్నీ కూడా, వాళ్ళు అక్క తమ్ముళ్ళ మధ్య ప్రేమ, అది మనం ఎక్కువ మాట్లాడకూడదు దాని గురించి. నేను అందుకే సైలెంట్గా ఉంటా. మా అమ్మ కూడా ఒకటే చెప్పింది, వాళ్ళు రాలేదని నువ్వు హరిని మాత్రం ఏమనొద్దు, రాలేదేంటి అది ఇదనని. ఇప్పుడు హరి చేయడానికి ఏం లేదు, వాళ్ళు వస్తే అది వాళ్ళు రావాలి కానీ హరి చెప్తే వస్తారా చెప్పకపోతారా ఇవన్నీ కాదు. సో నువ్వు హరిని ఏమనొద్దని ముందే చెప్పింది. నేను అదే చెప్పా, హరిని ఎందుకంట, ఇప్పుడు ఎవరిష్టం వాళ్ళది. ఇప్పుడు ఈయన చెప్తే వాళ్ళు ఏం వినే ఇదిగా లేరు కదా. సో నేనేం అనలేం, ఇంకా ఎవరిష్టం వాళ్ళదండి, మనం ఏం చేస్తాం చెప్పండి. కొంచెం దూరం అయింది కరెక్టే, ఇప్పుడు ఆంధ్ర టు హైదరాబాద్ ట్రావెలింగ్ అంటే కొంచెం కష్టమే, ఓకే. బట్ అమ్మ వాళ్ళు వస్తున్నారుగా, అంతే, రావాలనుకుంటే వస్తారు, ఇంకా కష్టం అనుకుంటే కష్టం అన్నట్టే ఉంటుంది అనమాట. బగారా రైస్ చాలా బాగా చేసావు అక్క, ప్రో అయిపోయావు నువ్వు అంటున్నాడు అనమాట పేసి. నిజంగానే నా బగారా రైస్కి మా ఆయన కూడా పెద్ద ఫ్యాను. బగారా రైస్ అని కొట్టుకొని చచ్చిపోతాడు అనమాట. అంటే ఏ ఐటమ్ కూడా మిస్ చేయను. షాజీరా ఎక్కువ వేసుకోవాలంటారు కదా బగారా రైస్లో, ఆ ఫ్లేవర్, ఆ స్మెల్ మంచిగా తెలిసిపోయింది అనమాట. నేను చేస్తే నేను కూడా కొంచెం ప్రౌడ్గా ఫీల్ అవుతుంటా అప్పుడు. ఎందుకంటే ముందు నుంచి రాదు కదా, ఇది తెలంగాణ స్టైల్ కదా. బగారా రైస్ అంటే తెలంగాణ రెసిపీ, అది ఆంధ్రాలో నేను ఎప్పుడు చేయలేదు, చూడలేదు కూడా. తెలంగాణ అక్కడ ఏంటంటే వెజిటేబుల్ పలావ్ చేస్తారనమాట. వెజిటేబుల్ పులావ్ ఇవి ఉంటాయి కదా, వెజిటేబుల్స్ వేయకపోయినా కూడా టమాటా వేసి పులావ్లా చేస్తారు. బట్ ఇదేంటంటే కంప్లీట్ వేరు. బట్ దాంట్లో ఎక్స్ట్రా వేస్తారు, ఇవన్నీ కూడా వేస్తారు, మళ్ళీ టమాటా ఎక్స్ట్రా వేస్తారు. కానీ ఆ ఫ్లేవర్ కంటే నాకు ఈ ఫ్లేవరే నచ్చింది, బగారా రైస్ ఫ్లేవరే బాగుంది. పులావ్ కంటే మంచిగా తిన్నారు, హ్యాపీగా ఉండింది. అండ్ గృహప్రవేశం కూడా మా ఊరు వాళ్ళు అంతమంది నాకు కనిపిస్తారని నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదండి. లత గృహప్రవేశంలో నా గృహప్రవేశంకి చాలామంది మిస్ అయిపోయారు. ఎందుకంటే ఆ రోజే 3 పెళ్ళిళ్ళు ఉన్నాయి, ఒక్కళ్ళు కూడా ఎవరో కొంతమందే రాగలిగారు. అసలు హైదరాబాద్లో ఉన్న వాళ్ళే ఆంధ్రాకి వెళ్ళిపోయారు అనమాట అందరూ కూడా. అప్పుడు అంటే ఊరికి వెళ్ళిపోయారు అందరూ కూడా నా గృహప్రవేశం అప్పుడు. బట్ లతకు మాత్రం అందరూ అటెండెన్స్ వేయించుకున్నారు. నాకైతే చూస్తే కళ్ళు సరిపోలేదు, అంతమంది వచ్చారు, చాలా బాగుండింది. మామ కొడ్డిచ్చి అల్లుడు ఎక్కడన్నా చూసారా మా ఆయన అప్పుడప్పుడు బంగారమే, అబ్బో కోపం వస్తే మాత్రం ఏం బంగారం కాదు. ఇది ఫైనల్గా గృహప్రవేశం అనమాట. చూసారా అసలు గృహప్రవేశం కాకముందే వాళ్ళు నుంచోనే ఉన్నారు. అంటే వీళ్ళ ఆటో ఇంటి దగ్గర స్టార్ట్ అయినప్పటి నుంచే ఫాలో అవుతూ వచ్చారనమాట. ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారంట ఆల్రెడీ. ఏంటో ఇంక ఇవన్నీ మనం ఎక్కువ మాట్లాడకూడదు దాని గురించి. చెప్పాలి నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఫాలో కొట్టడం అయితే అసలు మర్చిపోవద్దు. హైప్ ఖచ్చితంగా చేయండి. బాయ్.